ఒక చిత్రం ఏమిటంటే, ఒకసారి స్కందాశ్రమంలో మొక్కలు పెడుతున్నారు, విత్తనాలు నాటుతూ. ఆ రమణ మహర్షితో ఒక విత్తనం వేయిద్దామని చెప్పి చాలా చక్కగా కుదురు కట్టి ఆయన చేతికి కొన్ని విత్తనాలు ఇచ్చి, మీరు కూడా వెయ్యండి అన్నారు. అంటే రమణులు అన్నారు, నేను నా చేత్తో ముట్టుకున్న విత్తనాలు మొలకెత్తవు అన్నారు. అదేమిటి అలా అంటారు, ఎందుకు మొలకెత్తవు, వెయ్యండి అని చెప్పి ఆ విత్తనాలు వేయించి నీళ్లు పెట్టారు. ఆయన వేసినవి అని బాగా గుర్తెట్టుకున్నారు. ఒక్క మొక్క అందులోంచి రాలేదు. నన్ను ఆశ్రయించిన వారికి ఇక పునర్జన్మ ఉండదు, మొలకెత్తడం ఉండదు. ఇక్కడితో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అది విత్తనమే కావచ్చు, ఒకసారి నేను పట్టుకున్నా వాళ్ళు నన్ను పట్టుకున్నా దాని ఫలితం అంతే. కాబట్టి మొలకలెత్తవు అని చెప్పారు. ఎంత చిత్రమో చూసారా, ఒక్కొక్కసారి వారి స్వరూపం బహిర్గతం అవుతుండేది. ఇటువంటి భగవానులు, ఆత్మ సర్వగతం కదండి, అంతటా ఉంటుంది ఆత్మ, దేని యందు లేదు. ఆయనని చిత్రం ఏమిటంటే, కోతులు విశేషంగా ప్రేమించేవి. కొన్ని వేల కోతులు ఉండేవిట అరుణాచలం కొండ మీద. ఇప్పుడు తగ్గిపోయాయి. ఆ అరుణాచలం కొండ మీద కొన్ని వేల కోతులుంటే ఒకానొకనాడు, ఇవాళ నేను మా ఇంట్లో మధ్యాహ్నం ఎప్పుడో నా భార్యని కూర్చోబెట్టి ఆ కోతుల కథలన్నీ మా ఆవిడికి చెప్పాను కూడా. ఉండి అనబడేటటువంటి ఒక కోతి, అది ఏదో అల్లరి చేసింది. ఆ కోతుల గుంపు వెళ్ళిపోతూ మహారాజు కోతి ఏం చేసిందంటే, దాన్ని శిక్షించడానికి దాని కాలు కొరికేసింది. కొరికేస్తే ఆ బాధతో ఆ కోతి ఏం చేసిందంటే స్పృహ తప్పి పడిపోయింది. మిగిలిన కోతులన్నీ వచ్చి వాసన చూసి చచ్చిపోయింది అనుకుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయి, ఈ కాలు కుంటిదైపోయినటువంటి కోతి కాలు ఈడుచుకుంటూ అదో చిన్న కోతి అది రమణులు కూర్చున్నటువంటి విరూపాక్ష గుహలోకి వెళ్ళింది. ఆయనకి సర్వభూతముల యందు ఈశ్వరుడే కదా కనపడతాడు. ఆయన దాన్ని చేత్తో ముట్టుకుని చేరదీసి తన తొడ మీద కూర్చోపెట్టుకుని కొద్దిగా అన్నం కలిపి దానికి నోట్లో ముద్దలు పెట్టి పాలు చల్లార్చి, తాను ఊది చల్లార్చిన పాలు దానికి పట్టేవారు. అది బయటికి వెళ్ళడం మానేసి ఇంక రమణ మహర్షి దగ్గరే కూర్చోవడం మొదలెట్టింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత దాని గుంపు మళ్ళీ వచ్చింది. ఈ కోతిని గుర్తుపెట్టి దాంతో తీసుకుపోయి, ఆ కోతికి ఎంత స్వాతంత్రం ఉండేదో తెలుసా అండి, ఎవ్వరూ లోపలికి వెళ్ళేవారు కాదు. అది మాత్రం చెంగున దూక్కుంటూ దాన్ని ఎవడడ్డు పెట్టగలడు. లోపలికి వెళ్ళిపోయి రమణ మహర్షి తొడ మీద ఎక్కి కూర్చునేది. అది చిత్రం ఏమిటో తెలుసా అండి, భగవాన్ ఒక మాట చెప్తుండేవారు, ఈ అరుణగిరి మీదకి వచ్చినటువంటి వాళ్ళందరూ సిద్ధులు, వాళ్ళు జన్మరాహిత్యం కోసమని అనకండి అనేవారు. అలా అన్నా సరే ఒకానొక రోజున పళనిస్వామి ఒక కుక్కని పట్టుకుని, చీ కుక్క, అస్తమానం రాకు నువ్వు అని తిట్టారు. అంతే, ఆ కుక్క వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ సరోవరంలో దూకి చచ్చిపోయింది. అంత చిత్రంగా ఉండేవి. రమణ మహర్షి మీద ఉన్నటువంటి బుక్స్, కామెంటరీస్ చదువుతుంటే మీరు తెల్లబోతారు నిజంగా. ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయన తత్వం చూసి. ఆ కోతికి, ఈయన తొడ మీద కూర్చునే అలవాటు ఉన్నటువంటి కోతికి కాలు కొద్దిగా కుంటిదైపోతే బాగు చేయబడినటువంటి కోతి కాబట్టి దాన్ని ఒండికోతి అని పిలిచేవారట. ఆ ఒండికోతి మాత్రం వచ్చేసి రమణ మహర్షి ఒళ్ళో కూర్చునేది. దానికి శుచి శుభ్రత చాలా ఎక్కువట. అది కంచంతో అన్నం పెడితే ఆ అన్నం అది ఇలా కూర్చుని ఎక్కడ పడితే అక్కడ ఇలా తినేసి మెతుకులు పోసేది కాదు. అది చక్కగా కంచం పట్టుకుని ఒక చోటకెళ్ళి కూర్చుని, ఏ చెంబులోనో గ్లాసులోనో గిన్నెలోకో వెళ్ళి చేతులు పెట్టి ఆ చేతులు కడిగేసుకుని, ఓసారి కాళ్ళు కడిగేసుకుని చక్కగా కూర్చుని కంచం పట్టుకుని ఒక్క మెతుకు కింద పడకుండా ఒక్కొక్క ముద్ద తీసుకుని